మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలోని చౌదరిగూడలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు ప్రకటించారు. సుమారు 900 మంది మహిళలు ఈ ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు చీరను బహుమతిగా అందజేయడంతో పాటుగా అందరికీ భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం లేదని విమర్శలు గుప్పించారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూడు ఆరకుండా మొదలు కొన్ని పెట్టకుండా ఆతమావ గడ్డి వేయకుండా వచ్చి ఒకవాడు వేసిర్రు. దయచేసి క్రౌడ్ చేయొద్దు ప్లీజ్, దయచేసి కొంచెం కంగ్రాచులేషన్స్ అమ్మా. విశాఖ బ్లాక్ నంబర్ 44 ఫస్ట్ ప్రైజ్ విన్నర్ డిగ్రీ ఫైనల్ ఇయర్. మల్లికార్జునుడు వచ్చినట్టు వచ్చిండు మన ముందరికి. ఈ ఏజ్ లో కూడా పెద్ద ఎత్తున మన సందీప్ రెడ్డి గారు సంక్రాంతి సందర్భంగా మన ముగ్గుల పోటీ పెట్టి మన ఆడబిడ్డలందరి కూడా 900 మందికి ముగ్గుల పోటీకి తయారు చేసి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క బ్లాక్ కేటాయించి పర్ఫెక్ట్ గా వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రైజ్ 25,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000, ఫోర్త్ ప్రైజ్ 5,000, మళ్ళా ఫిఫ్త్ ప్రైజ్ 1,000. అట్లా రకాలు కూడా ప్రతి ఒక్క ఆడబిడ్డకు వచ్చిన ముగ్గేసిన ఆడబిడ్డకు అందరు కూడా చీరతో పెట్టుకొని వాళ్ళకు బహుమతిగా ఇచ్చి వాళ్ళందరినీ కూడా సన్మానించుకున్నాడు. అదే మాదిరిగా పెద్ద ఎత్తున వాళ్ళకి భోజనాలు కూడా అరేంజ్ చేసిండు పెద్ద ఎత్తున. ఇప్పుడు 1000 మంది ఎక్కడ చూసినా సందీప్ 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 రెడ్డి అని అంటున్నారు. అట్లా లీడర్ అంటే అట్లా ఉండాలి. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటే ఇప్పుడు దుమ్ము లేచిపోతుంది. దుమ్ము ఎక్కడ చూసినా బీఆర్ఎస్. ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆరే కావాలి. మేము ఈ 2 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు నాయనో మాకు ఈ కాంగ్రెస్ వద్దని ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు వచ్చిర్రా నాయన, మాకు మంచిగా బ్రహ్మాండంగా 10 ఏళ్ళు నడిచింది. ఇప్పుడు నీళ్లు లేవు, కరెంట్ లేవు, ఏది లేదు. పెద్ద ఎత్తున మన సందీప్ పోటీలు మాత్రం 900 బాక్సులలో దగ్గర 2,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ సూపర్ ప్రోగ్రామ్ అయింది. అందరూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక్కడ ఒక ఫెస్టివల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మన పోచారం 8వ వార్డులో ఘనంగా మనం రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా 3,000 మందికి భోజనం కూడా అరేంజ్ చేసాం మనం ఇక్కడ. మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ లో ఒక చీర వాళ్ళకు పార్టిసిపేషన్ కూడా మనం గిఫ్ట్ ఇస్తున్నాము. ప్లస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 25,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000, ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి 5,000. అలాగే ఇప్పుడే ఒక 5th ప్రైజ్ కూడా మనం డిక్లేర్ చేశాము. చాలా మంది పార్టిసిపేట్ చేశారు కాబట్టి 5th ప్రైజ్ కూడా 1,000 రూపీస్ డిక్లేర్ చేసి 10 మెంబర్స్ కి 1,000 లోపల ఒక ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇంత సక్సెస్ చేసినందుకు మా బీఆర్ఎస్ పెద్దలకి మరియు కార్యకర్తలకి, మరి వచ్చిన మా అక్క చెల్లెలకి, అలాగే యూత్ మెంబర్స్ కి అందరికీ ధన్యవాదాలు. పోటీలు మాత్రం 900 బాక్సులలో దగ్గర 2,000 మంది పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ సూపర్ ప్రోగ్రామ్ అయింది. అందరూ ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఇక్కడ ఒక ఫెస్టివల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మన పోచారం 8వ వార్డులో ఘనంగా మనం రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా 3,000 మందికి భోజనం కూడా అరేంజ్ చేసాం మనం ఇక్కడ. మళ్ళీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ఒక్కొక్క బాక్స్ లో ఒక చీర వాళ్ళకు పార్టిసిపేషన్ కూడా మనం గిఫ్ట్ ఇస్తున్నాము.